ప్రైజ్లో ఈ లోకంలో ప్రతి మనిషికి సహాయం అవసరం, అందుకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కీర్తనలో 146:5లో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అంటే ఈ లోకంలో మనకి డబ్బు సహాయం, మనుషుల సహాయం, అధికారుల సహాయం, స్నేహితుల సహాయం అనేది పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి అవసరం. అయితే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో వాడే నిజమైన ధన్యుడు. ఇక్కడ ధన్యుడు అంటే కేవలం డబ్బు కలిగిన వాడు, పదవిలో ఉన్నాడు, అధికారం ఉన్నవాడు, సమస్యలు లేనివాడు అని కాదు. దేవుడు సహాయుడుగా ఉన్న వ్యక్తే ధన్యుడు. మరి బైబిల్లో పలు సందర్భాల్లో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు అని చెప్పుతూ యాకోబు దేవుడు అని రాయబడింది. కానీ ఇక్కడ కేవలం యాకోబు దేవుడు అని ఎందుకు చెప్పబడింది? అసలు యాకోబు ఎవరు అంటే ఒక మోసగాడు, భయపడిన వ్యక్తి, పారిపోయినవాడు, జీవితమంతా పోరాటం చేసిన వ్యక్తి ఈ యాకోబు. అయినప్పటికీ దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. మరి మన జీవితంలో గందరగోళాలు ఉన్న పరిస్థితులు లేకపోలేదు, సమస్యలు ఉన్నాయి, మనసులో బాధ, ఆందోళన ఎన్నో ఉన్నప్పటికీ మనం దేవుని పైన ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకోవడం అంటే ఏదో జరుగుతుందని ఆశించడం కాదు. మన పరిస్థితులు మారకపోయినా దేవుని నమ్మడం. ప్రార్థనలో సమాధానం ఆలస్యమైనప్పటికీ ప్రార్థన విడవకపోవడం. మనుషులు వదిలివేసినప్పటికీ దేవుడు నన్ను వదలలేదని విశ్వసించడం. మనుషులపైన ఆశ పెట్టుకుంటే ఒకానొక సందర్భంలో వారు మారిపోవచ్చు. డబ్బు పైన ఆశ పెట్టుకుంటే అది ఎప్పటికీ నిలవదు. మన శక్తి సామర్థ్యపైన ఆశ పెట్టుకుంటే అది ఒకానొక రోజు క్షీణించిపోతుంది. కానీ దేవుని పైన, యేసయ్య పైన ఆశ పెట్టుకున్నవాడు ఎప్పటికీ నిరాశపడడు. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుంచి విడుదల కలుగ చేస్తాడు. సమస్యల మధ్యలో కూడా దేవుడు మనకు సహాయం చేసే వ్యక్తిగా నిలబడతాడు. యాకోబు జీవితంలో సమస్యలు తగ్గలేదు, కానీ దేవుడు యాకోబు వైపు నిలబడ్డాడు. మరి ఈ రోజుల్లో మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం? మనకున్న బలగం మీదన, మనుషులపైన, అధికారం మీద, డబ్బు పైన, లేదంటే మన తెలివితేటలపైన అనేది గమనించుకోవాలి. యెహోవా పైనే ఆశ పెట్టుకుంటే మన పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్.